ఇది అన్ని రూల్స్ ప్లే చేయగలిగిన క్యాపబిలిటీ ఉన్న ప్రొడక్ట్ అన్నమాట. మిగతా ఏమీ నాలెడ్జ్ లేకపోయినా ఒక్క ప్రోడక్ట్ మీద నాలెడ్జ్ పెట్టుకోండి, ప్రతి ఫుల్ఫిల్ చేసే వెర్షన్ మనకి దీంట్లో కనిపిస్తుంది. మీకు ఈజీగా మీరు ఎలాంటి వాళ్ళకైనా దీంట్లో సొల్యూషన్ ఇవ్వగలుగుతారు 90% అనమాట. సో దీనిలో ఇన్కమ్ ప్రూఫ్స్ అవసరం లేదు, ఎడ్యుకేషన్ అవసరం లేదు. వాళ్ళ లెవెల్ని బట్టి ఫస్ట్ ఇయర్ నుంచి ఇన్కమ్ స్టార్ట్ అవ్వాలి, లేకపోతే పే చేసి అయిపోయిన తర్వాత ఇన్కమ్ స్టార్ట్ అవ్వాలి, ఎవ్రీ ఇయర్ కొంచెం పెద్దది కావాలి, లేకపోతే ఒకేసారి పెళ్లికి ఎక్కువ కావాలి, లేకపోతే వాళ్ళ రిటైర్మెంట్ కి ఎక్కువ కావాలి, లేకపోతే వాళ్ళ రిటైర్మెంట్ పెన్షన్ లాగా కావాలి. ప్రతి నీడ్ ని ఫుల్ఫిల్ చేసే వెర్షన్స్ దీంట్లో ఉన్నాయి అనమాట. మనం దీని గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత బాగుంటుంది. దీని పేరు షుబ్ ఫ్లెక్సీ ఇన్కమ్ ప్లాన్, ఎస్ఎఫ్ఐ పెట్టాము. దీంట్లో ఎర్లీ ఇన్కమ్ అంటాం మనం. అంటే లక్ష పే చేస్తుంటే డే 1 నుంచే వాళ్ళకి, లేదా 1 వీక్ నిన్నటి అయిపోయింది అది ఇన్కమ్ ఇమీడియట్ గా వచ్చేది లేదు, 6 months తర్వాత నుంచి, లేదా వాళ్ళ బర్త్డే డేట్ కానీ, వాళ్ళ యానివర్సరీ కానీ, లేదా ఎండ్ ఆఫ్ ద పాలసీ యానివర్సరీ కానీ, సో ఇయర్ పే చేస్తే ఇయరే 40% ఇన్కమ్ దాకా వస్తుంది. అలా ఎవ్రీ ఇయర్ మనం పే చేస్తుంటాం, 40% వెంటనే ఎండ్ ఆఫ్ ది ఇయర్ వస్తుంది. అలా మనం 12 పే చేసి అయిపోతాం. బట్ ఆ 40% అంటే 40,000 చొప్పున లైఫ్ లాంగ్ వాళ్ళ 100 days వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో నాకు కొంచెం ఎక్కువ కావాలి, కొంచెం వెయిట్ చేయగలుగుతాను అంటే గనక 5-10 ఏళ్ళ తర్వాత, లేదా 12 ఏళ్ళు పే చేసిన తర్వాత, పే చేసిన ఆగిపోయిన తర్వాత మనకి ఇన్కమ్ స్టార్ట్ అవుతానంటే గనక 1,00,000 12 ఏళ్ళు పే చేస్తే 13వ సంవత్సరం నుంచి 1,20,000 చొప్పున, లేదా 1,00,000 12 ఏళ్ళు పే చేసి 5 ఏళ్ళు ఆగగలిగితే కనుక 2 లక్షల చొప్పున ఎవ్రీ ఇయర్ 18వ సంవత్సరం నుంచి 2 లక్షల దాకా వస్తుంది. డబుల్ అమౌంట్ ఎవ్రీ ఇయర్, అలా లైఫ్ లాంగ్ వస్తుంది. ఇంత ఇచ్చిన తర్వాత, ఎన్ని వెర్షన్స్ ఇచ్చిన తర్వాత, మళ్ళీ లాస్ట్ లో 1 కోటి 2 కోట్లు మెచ్యూరిటీ అమౌంట్ కూడా ఉంటుందండి. మనం పే చేసిన ప్రీమియమే కాదు, హ్యూజ్ లంసమ్ అమౌంట్ వస్తుంది. సో అలా కాదు, నాకు ఒకేసారి 25 ఏళ్ళకి కావాలి, 30 ఏళ్ళకి కావాలి, 35 ఏళ్ళకి కావాలి, 40 ఏళ్ళకి కావాలి, 50 ఏళ్ళు కావాలి, అట్లా ఒకేసారి లంసమ్ కావాలి తీసుకోవచ్చు. లేదా ఏ 2 ప్రొడక్ట్స్ అయినా కాంబినేషన్ గా కూడా తీసుకోవచ్చు అండి. నేను 2 లక్షలు పే చేస్తున్నాను, 1,00,000 రూపాయలకేమో ఇప్పుడు ఇమ్మీడియట్ 40,000 రూపాయలు కావాలి, ఇంకో 1,00,000 రూపాయలకేమో మనకి 12 ఏళ్ళ తర్వాత నుంచి వచ్చే అమౌంట్ కావాలి. అట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇమీడియట్ పోర్షన్ కొంత కావాలి, లిమిటెడ్ పే తర్వాత వచ్చేది కొంత కావాలి, లాస్ట్ లో ఎండమెంట్ వచ్చే అమౌంట్ కొంత కావాలి. ఇట్లా డిఫరెంట్ పర్మిటేషన్ కాంబినేషన్స్ 3 వెరైటీస్ లో మనం చూడొచ్చు. అందుకని ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ గా మనందరం ఎక్కువ మంది సజెస్ట్ చేసే ప్లాన్ గా ఉండింది అనమాట. సో దీంట్లో ఆన్ బాండ్ గ్యారంటీ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఆన్ బాండ్ గ్యారంటీ కాదు, ఇది ఆల్మోస్ట్ గ్యారంటెడ్. మన టాటా కంపెనీ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని తీసుకొచ్చే ప్లాన్స్ అనమాట. 70-75% గ్యారంటెడ్ ఉంటది. సో గ్యారంటెడ్ పోర్షన్ మన పే చేసే అమౌంట్ అయితే ఎప్పుడు తగ్గదు. 25-30% మాత్రమే మన ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల రిటర్న్స్ ఎక్కువ ఇవ్వడానికి కంపెనీకి లేదా ఈ ప్రోడక్ట్ లో అవకాశం దొరికింది అనమాట. సో ఈ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది ఒకసారి చూద్దాం మనం. యాజ్ యూజువల్ గానే మనం ప్లే స్టోర్ లోకి వెళ్ళిపోయి సిద్ధి 2.0, ఇది కూడా ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఉంటుందండి. సో కొత్త వాళ్ళకి ఇన్స్టాల్ చేసుకోండి, ఏదైనా అప్డేట్ కనిపిస్తే అప్డేట్ చేసుకోండి, లేకపోతే ఇలా ఓపెన్ చేసేసుకోండి. ఇలా ఓపెన్ చేయగానే మీ ఫోన్ నెంబర్, రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ లేదా మీ కోడ్ అడుగుతుంది. కోడ్ గుర్తుంటే కోడ్ ఎంటర్ చేయొచ్చు, లేదా రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ రాగా దాన్ని ఎంటర్ చేయగానే ఇలా ఈ యాప్ ఓపెన్ అయిపోతుంది అనమాట. ఈ యాప్ ఓపెన్ అయిపోయిన తర్వాత బాటమ్ లైన్ లో హోమ్ కస్టమర్స్ దగ్గర ఎల్లో కలర్ రౌండ్ సింబల్ లైన్ మధ్యలో ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుని ఇలాగా, సో ఇక్కడ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కోడ్స్ అని కొటేషన్స్ వస్తాయి అనమాట. ఈ కోడ్స్ మీద క్లిక్ చేస్తే, అంటే కస్టమర్ ఏ ఏజ్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అన్ని మనం ఇస్తే వాళ్ళకి ఏ బెనిఫిట్ వస్తుంది అనేది కొటేషన్ రూపంలో కంపెనీ ఇస్తుంది. ఇవాళ సేవింగ్ సొల్యూషన్స్ లో ఇది లాస్ట్ ప్లాన్ అండి. సేవింగ్ సొల్యూషన్స్ లో లాస్ట్ ప్లాన్ ఇక్కడ కూడా లాస్ట్ లోనే ఉంటది. షుబ్ ఫ్లెక్సీ ఇన్కమ్ ప్లాన్ మీకు కనిపిస్తుంది కదా, లాస్ట్ వన్. సో దాని మీద ఇలా క్లిక్ చేసుకుంటే ఇందులో మీరు కీ ఫీచర్స్ ఒకసారి చూస్తే కనుక వ్యూ కీ ఫీచర్స్ ఉంటుంది. ఇక్కడ మనకి 3 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి. ఎండోమెంట్, ఒకేసారి లంసమ్ అమౌంట్ కావాలన్నా, ఎర్లీ ఇన్కమ్, ఇప్పుడు ఈ ఇయర్ నుంచి ఇన్కమ్ స్టార్ట్ కావాలన్నా, 5 ఏళ్ళ తర్వాత నుంచి స్టార్ట్ అవ్వాలన్నా, డిఫరెంట్ ఇన్కమ్ 12 ఏళ్ళు పే చేసిన తర్వాత, లేదా ఇంకొక 5 ఏళ్ళు ఆగిన తర్వాత డిఫరెంట్ పీరియడ్ తో కావాలన్నా అన్ని ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. మీరు 2-3 కాంబినేషన్ కూడా తీసుకోవచ్చు, ఏ 2 అయినా అన్ని 3 కలిపి కూడా. అలాగే ఫ్లెక్సిబిలిటీ చూస్ హయ్యర్ క్యాష్ బోనస్ త్రూ ద డిఫరెంట్ ఆప్షన్. డిఫరెంట్ ఎక్కువ పెట్టుకుంటే కనుక ఎక్కువ ఆప్షన్ మనకి రిటర్న్స్ వస్తాయి అనమాట. చాయిస్ ఆఫ్ ఫేవర్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ ఉంటుంది. ఇందులో మన ఎస్విపి ప్రోడక్ట్ లో ఉన్న ఏదైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో, పేరెంట్ కి తీసుకుంటే పిల్లోడి పేరు మీద తీసుకున్నాము, రేపు పొద్దున పేరెంట్ కి ఏమైతే పిల్లోడు పే చేయాలా, కష్టం కదా. అలాంటి సిచ్యువేషన్స్ లో ఈ దీంట్లో రైడర్ ఉంటది. వాళ్ళ పేరెంట్ ఏజ్ బేస్ చేసుకొని వాళ్ళకి ప్రీమియమ్స్ వేవర్ అయిపోతాయి చిన్న పిల్లల పేరు మీద తీసుకుంటే. అదే పెద్దోళ్ళ పేరు మీద తీసుకుంటే కనుక
ప్రీమియమ్స్ వేవర్ ఆఫ్ అయిపోతాయి, డెత్ బెనిఫిట్ ఇస్తాం పిల్లలకి, పాలసీ యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ కంటిన్యూ అవుతుంటది. అది మనము కవర్ కంటెన్స్ బూస్టర్ అంటాము. నథింగ్ బట్ బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్ అనమాట, నేమ్ మారింది అంతే. అలాగే చాయిస్ ఆఫ్ వేవర్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ ఉంది, చాయిస్ ఆఫ్ కవర్ కంటెన్స్ బెనిఫిట్ అక్కడ కనిపిస్తుంది. 4th పాయింట్, గ్రో యువర్ ఇన్కమ్ బై చూసింగ్ సబ్ వాలెట్ ఫీచర్. అంటే మనం ఇప్పుడు వద్దనుకుంటే వాలెట్ లో అలా ఉంచేస్తే మనకి ఎస్బీఐ బ్యాంక్ ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో దానికంటే 1% చక్రవడ్డీ పడుతుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ పడుతూ పెరుగుతూ పోతుంది. మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు ఆ మనీని, మీరు వద్దని అక్కడ పెట్టేసుకుని ఆప్షన్ బోనస్ లో వ్యాలెట్ లో పెట్టుకోవచ్చు. సో దట్ మీ ఇన్కమ్ ఇంకొంచెం బెటర్ గా అవుతుంది. ఫ్రీడమ్ టు కంబైన్ మల్టిపుల్ ప్లాన్ ఆప్షన్స్ ఫర్ టైలర్డ్ సొల్యూషన్. మనకి నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవడం కోసం, లేదా ఏ కాంబినేషన్ ఏ ప్రోడక్ట్ తీసుకొచ్చినా మనం ఈ ప్రోడక్ట్ తో దాన్ని మిక్స్ చేయడం వల్ల ఏ కాంపిటేటివ్ ప్రోడక్ట్ అయినా కూడా ఈక్వల్ చేయొచ్చు, లేదా బెటర్ గా చూడొచ్చు మనం. అలాగా మనకి దీనిలో ఆప్షన్స్ పెట్టేసింది కంపెనీ. సో బ్రోచర్ కావాలంటే డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూడొచ్చు మీరు. ఇక్కడ కూడా సెల్ఫ్ 0 నుంచి 60 ఏజ్ వాళ్ళకి ఇవ్వచ్చు మనము. సో మనం జనరల్ గా లిమిటెడ్ పే పెడుతుంటాం, ఇక్కడ కాకపోతే సింగిల్ ఒకేసారి లంసమ్ అమౌంట్ పెట్టి తీసుకోవచ్చు, లేదా రెగ్యులర్ అమౌంట్ ఎంత కాలం ప్రీమియం పే చేస్తాం అంత కాలం కవరేజ్ వచ్చి ఒకేసారి లంసం తీసుకునే పెట్టుకోవచ్చు, లేదా లిమిటెడ్ పే మన ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఒక్కసారి దీంట్లో మాత్రం సింగిల్ పే కూడా చూపిస్తాను నేను. సో సింగిల్ పేలో చూస్తే కనుక సో ఒక 40 years ఉన్న ఏజ్ పర్సన్ చూపిస్తున్నాను మీకు నేను. సో 1 లక్ష రూపాయలు కనుక మనం అనుకుంటే ఇది మినిమం చూడండి 12,000తో స్టార్ట్ అయిపోతుందండి దీంట్లో మినిమం. కాకపోతే ఇమీడియట్ ఇన్కమ్ అయితే రాదు ఇది. సో మినిమం 12,000తో కూడా స్టార్ట్ అయిపోతుంది ఈ ప్లాన్. సో మీకు ఇది ఒక ఆప్షన్ అవుతుంది. ప్రీమియం పేమెంట్ టర్మ్ ఒక్కసారి పేమెంట్ టర్మ్ ఒకసారి ఉంది కాబట్టి ఒకసారి ఉండింది అది. సో మన కవరేజ్ ఓన్లీ 1.25, మనం ఎంతైతే పే చేస్తామో దానిలో 1.25 ఉంటుంది అనమాట. దీనిలో 2 ఆప్షన్స్ వస్తాయి, సింగిల్ అయితే ఎండోమెంట్ కానీ ఎర్లీ ఇన్కమ్ కానీ, అంటే ఇప్పుడే స్టార్ట్ అయ్యేలాగా. సో సింగిల్ ఒకేసారి ఇప్పుడు పే చేస్తున్నారు ఒక లంసమ్ అమౌంట్, వాళ్ళకి ఇప్పటి నుంచి లంసమ్ అమౌంట్ ఇన్కమ్ స్టార్ట్ అయిపోవాలి, పెన్షన్ లాగా లంసమ్ అమౌంట్ పెట్టుకుంటారు. సో 1 lakh పెట్టుకుంటే కంటే కూడా 1 కోటి రూపాయలు పెడదాం ఇక్కడ, ఎందుకంటే సింగిల్ పేమెంట్ కాబట్టి ఇక్కడ. రైట్. సో ఎర్లీ ఇన్కమ్ పెడుతున్నా నేను. సో ఇది నేను ముందు తీసుకెళ్తున్నాను. ఇది పాలసీ టర్మ్ మన ఇష్టం అండి, 85 దాకా కూడా పెట్టుకోవచ్చు. ఇన్కమ్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ చూడండి, ఇమ్మీడియట్ గా పెట్టుకోవచ్చు, 1, 2, 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆగి పెట్టుకోవచ్చు. ఎంత ఎక్కువ వెయిట్ చేస్తే అంత ఎక్కువ ఇన్కమ్ వస్తుంది అనమాట. స్ప్లిట్ అని అవుతుందండి, ఇది 100% ఒక దాంట్లోనే పెడుతున్నాం మనం. 2 ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు, మనం దీనిలో ఒక దాంట్లోనే పెడుతున్నాం. ఇతనికి కవర్ కండిషన్ బెనిఫిట్ కావాలంటే పెట్టుకోవచ్చు, దాన్ని మనం ఇక్కడ బీపీఆర్ ప్రొటెక్షన్ రైడర్ కూడా పెట్టుకునే ఛాన్స్ ఉంది, పెట్టేశాను నేను. ఓకే. కంటిన్యూ చేస్తున్నాను. సింగిల్ ప్రీమియం కి హ్యూజ్ అమౌంట్ ఎవరి దగ్గర ఉంటే ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది, అందుకనే దీన్ని చూపిస్తున్నాను మీకు నేను. ఒకసారి 1 కోటి పే చేశారు, కవర్ కన్వీన్స్ బెనిఫిట్ కోసం 11 లక్షలు ఇస్తున్నాం. ఎందుకు 11 లక్షలు అదనంగా తీసుకుంటున్నాం అంటే 1,11 లక్షలు ఒక్కసారి పే చేస్తున్నాం. ఎవరైతే కనుక 1 లక్ష అదనంగా తీసుకునే వాళ్ళం 1 కోటి రూపాయలకి ఒకసారి పే చేస్తున్నాం కాబట్టి, సో మనం 11 లక్షలు అదనంగా తీసుకు 11 లక్షల వల్ల బెనిఫిట్ ఏంటో తెలుసా? సో మొత్తంగా వీళ్ళకి బెనిఫిట్ ఇల్లస్ట్రేషన్ చూపిస్తాను మీకు నేను. సో దాదాపుగా 5 లక్షలు ఈ ఇయర్ నుంచే వస్తుందండి, 1 కోటి రూపాయలు చేసినందుకు 5 లక్షలు ఈ ఇయర్ నుంచే వస్తుంది. అది కాకుండా మళ్ళీ లాస్ట్ లో లంసమ్ అమౌంట్ ఒక ఓవరాల్ గా ఒక 4-5 కోట్ల దాకా మళ్ళీ మెచ్యూరిటీ అమౌంట్ కూడా వస్తుంది అనమాట. అది ఎంత అనేది ఇక్కడ మనం కొటేషన్ లో చూద్దాము, ఈజీగా ఉంటది. సింగిల్ ప్రీమియం కి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది, ఎందుకంటే ఇది పార్ ప్రోడక్ట్ కాబట్టి రిటర్న్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది సింగిల్ ప్రీమియం అయితే కనుక. ఇక్కడ చూడండి ఒక్కసారి మాత్రమే 1 కోటి రూపాయలు పే చేస్తున్నారు. సో మనం ఇక్కడ డెత్ బెనిఫిట్ అనేది 1.25 అంటే 1,36,00,000 డే 1 నుంచి ఉంది, 1.36 టైమ్స్ ఉంది. సో 13th కాలం ఏదైతే ఉందో 8% చొప్పున వచ్చే 13th కాలం 5 లక్షల రిటర్న్ స్టార్ట్ అయిపోతుంది. 5 లక్షల రిటర్న్ స్టార్ట్ అవడమే కాకుండా మెచ్యూరిటీ బెనిఫిట్ ఏదైతే ఉందో లాస్ట్ లో 17th కాలం అనమాట. సో ఒక 2,72,00,000 మళ్ళీ లాస్ట్ లో 85 ఏజ్ వచ్చిన తర్వాత కస్టమర్ కి ఒకేసారి లంసమ్ అమౌంట్ 2,75,00,000. అతను 1 కోటి రూపాయలు పెట్టాడు, ఎవరీ 5 లక్షలు తీసుకుంటున్నాడు, మళ్ళీ అతని ప్రిన్సిపల్ అమౌంట్ కూడా పెరుగుతూ ఉంది. గుడ్ ఆప్షన్ కదా. సో అలా ఉంది. ఇంకా మనకి డెత్ బెనిఫిట్ కూడా పెరుగుతూ వస్తుంది. ఫస్ట్ 1,36,00,000 ఉంటే ఆ పెరిగే కొద్ది మనకి ఇది మీరు ఇక్కడ చూస్తే కనుక దాదాపుగా
3.5 కోట్ల వరకు వచ్చేసింది. మీరు ఇక్కడ చూసుకుంటే గనక దాదాపుగా 3.5 కోట్లు. అప్పుడు దాకా మనకి 5 లక్షలు ఇస్తూనే మళ్ళీ డెత్ బెనిఫిట్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. 85 దాకా. అదే 100 దాకా పెట్టుకుంటే ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి మనకి. సో ఈ బెనిఫిట్ కొంచెం బాగుంటుంది చూడండి ఎవరికైనా. సింగిల్ ప్రీమియం అయితే ఇది బెస్ట్ ఆప్షన్ మనం. ఇంకా ఏజ్ తక్కువ ఉంటే కొంచెం ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, ఏజ్ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. దీంట్లో ఇప్పుడు మీరు ఎర్లీ ఇన్కమ్ చూశారు, అలా కాకుండా ఎండోమెంట్ ఒకేసారి లంసం తీసుకుంటాను ఎవరీ నాకు వద్దు అనుకుంటే గనక వేరే ఆప్షన్ ఉంది. ఇంకా బెటర్ రిటర్న్స్ వస్తాయి దాంట్లో మనకి. ఇక్కడ చూడండి ఒకేసారి లంసం తీసుకుంటా నేను అనుకుంటే గనక ఇది పాలసీ టర్మ్ మనం ఇక్కడ పెట్టుకోవాల్సి వచ్చింది. సో మాక్సిమం 85 ఏజ్ వరకు ఉంటుంది అన్నమాట. ఇది మాక్సిమం 85 ఏజ్. సో స్ప్లిట్ వచ్చేసి 100% పెడుతున్నా నేను. అక్కడ ఎంటర్ చేసిన తర్వాత పైట ఒకసారి టచ్ చేస్తే కనుక అది అప్డేట్ అయిపోతుంది ఇలాగా. అప్పుడే అది అప్డేట్ అయినట్టు అనమాట. కవర్ కన్వీనియన్స్ బూస్ట్ పెట్టాను. ఇందాక ఇంకోసారి చెప్తున్నాను కదా, వాళ్ళు ₹1,00,00,000 పెట్టారు, 10 సంవత్సరాల పాటు 5 లక్షలు తీసుకున్నారు. ఆ తర్వాత డెత్ అయితే అప్పుడున్న డెత్ బెనిఫిట్ ఇచ్చేసి మళ్ళీ 5 లక్షలు నామినీకి వెళ్తూనే ఉంటది 85 వచ్చే వరకు. మళ్ళీ లాస్ట్ లో 2,75,00,000 కూడా నామినీకి ఇస్తాం. అందుకని ఒక 11 లక్షలు అదనంగా తీసుకున్నాం అనమాట. సో దీంట్లో చూస్తున్నాం, ఇప్పుడు ఎండోమెంట్ లో చూస్తున్నాం, సేమ్ అలాగే పెడుతున్నాం ఇక్కడ కూడా. ఇక్కడ ఎండోమెంట్ చూస్తే గనక ఓవరాల్ గా 18 కోట్ల దాకా మెచ్యూరిటీ వచ్చే అవకాశం ఉంది. ఒక కోటి పెట్టి వదిలేస్తే గనక ఓవరాల్ గా 18 కోట్ల దాకా వస్తుంది. ఎందుకంటే మధ్యలో తీసుకోవట్లేదు మనం. లాంగ్ టైం మనం ఒక 43 సంవత్సరాల ₹1,00,00,000 అలాగే ఉంచినందుకు గాను మనకి దాదాపుగా 18 crores మెచ్యూరిటీగా వస్తుంది అనమాట. సో ఇక్కడ ₹1,00,00,000 ఒకసారి పెట్టేశారు, అయిపోయింది. సో డెత్ బెనిఫిట్ డే 1 నుంచి ఇక్కడ మీరు ఒకేసారి చూసుకుంటే గనక 1,45,00,000 ఉందండి. ఫస్ట్ పాయింట్ అది. ఇక్కడ రెగ్యులర్ ఇన్కమ్ ఏముండదు, క్యాష్ బోనస్ అంతా కూడా మీరు చూస్తే గనక 8% చొప్పున. ఈ క్యాష్ బోనస్ అనేది 0 ఉంది. బట్ లాస్ట్ లో మీకు మెచ్యూరిటీ అమౌంట్ చూస్తే కనుక ఇక్కడ 18,40,64,000 ఉందండి. ఎవ్రీ ఇయర్ తీసుకునే దానికైతే కనుక దాదాపుగా 4 కోట్లు 5 కోట్లు వస్తే, ఎవ్రీ తీసుకోకుండా లాస్ట్ దాకా ఉంటే కనుక 18 కోట్ల దాకా వచ్చేస్తుంది. సో ఇది మనం కస్టమర్ కి లైఫ్ కవర్ కూడా చాలా చక్కగా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. డే 1 నుంచే 1,45,00,000 ఉన్నది కాస్త సో 3 కోట్లు అయిపోయింది. ఎప్పటికది 16 సంవత్సరాలకే. అంటే ఇప్పుడు 42 ఉంటే గనక వాళ్ళ 16 సంవత్సరాలకే డెత్ కవరేజ్ 3 కోట్ల దాకా వెళ్ళిపోయింది. అది ఇంకా 3 కోట్లకు కాదు, ఇంకా పెరుగుతూ పోతుంది. 6 కోట్లు, 9 కోట్లు, 10 కోట్లు. ఏజ్ పెరిగే కొద్దీ డెత్ బెనిఫిట్ కూడా పెరుగుతూ ఉంటుంది. తర్వాత ₹1,00,00,000 అయిపోయి దీన్ని మీరు 10 లక్షలు చూడండి ఎవరన్నా ఉంటే గనక. ఏజ్ తగ్గించి పెంచి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది ఇంకేం బెనిఫిట్స్ ఉన్నాయి దాంట్లో. సో ఇది దీంట్లో కూడా ఈ లంసమ్ అమౌంట్ మనం 11 లక్షలు టర్మ్ బూస్టర్ ఏదైతే బీపీఆర్ కవర్ కన్వీనియన్స్ బూస్టర్ పెడుతున్నామో ఆ 11 లక్షలు అదనంగా పే చేయడం వల్ల వాళ్ళకి లాస్ట్ లో వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది ఎలాగో వస్తుంది. మళ్ళీ డెత్ అయినప్పుడు డెత్ బెనిఫిట్ ఇచ్చేస్తాం. మనం ₹1,00,00,000 పే చేసాము, ఫస్ట్ డే నుంచే 1,40,00,000 డెత్ బెనిఫిట్ ఉంది. సో ఎప్పుడు ఎంతైతే డెత్ బెనిఫిట్ చూసాం కాబట్టి ఆ డెత్ బెనిఫిట్ ఇచ్చేసి పాలసీ కంటిన్యూ చేసి లాస్ట్ లో మళ్ళీ ఆ 18 కోట్లు కూడా 85 వచ్చిన తర్వాత నామినీకి ఇచ్చేస్తారు మళ్ళీ. సో అందుకని 11 లక్షలు ఒకేసారి పే చేస్తున్నాం కాబట్టి. ఇది మీరు 10 లక్షలు పెడితే 1 లక్ష ఉంటుంది అనమాట. దాదాపుగా 1,00,000 చిల్లర ఉంటుంది, 1,10,000 దాకా. సో ఇది సింగిల్ అండి. సింగిల్ మనం ఎక్కువ ఆప్షన్ చేయం. దీనిలో మనకి ఈపీ కూడా తక్కువ ఉంటుంది, బెనిఫిట్స్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి మనం సింగిల్ కి జనరల్ గా వెళ్ళం. కాకపోతే దానికి ఎంత ఈపీ ఉందో చూడండి ఇక్కడ మీకు. సింగిల్ ప్రీమియం కి దీన్ని 10% చేసి, అంటే ₹1,00,00,000 10 లక్షలు తీసుకొచ్చి 10 లక్షల మీద 175% చేస్తారండి. అంటే అప్పుడు ఏమవుతుందంటే 10 లక్షల మీద 175% అంటే రైడర్ మీద ఉన్నాయి కాబట్టి 19,42,000 ఈపీ వస్తుందండి. సింగిల్ ప్రీమియం ఒక్కసారి ఎవరన్నా పే చేసినా కూడా 19,42,000 ఈపీ వస్తుంది అనమాట. లేదా 10 లక్షలు చేస్తే గనక దాదాపుగా 1,92,000 దాదాపు 2 లక్షల దాకా ఈపీ మనకి వస్తుంది 10 లక్షలు సింగిల్ ప్రీమియం అయినా కూడా. సో మనం కాకపోతే సింగిల్ కి ఎక్కువ వెళ్ళాం, మనం లిమిటెడ్ ఎక్కువ చూస్తూ ఉంటాము. లిమిటెడ్ లో చూసినట్లయితే కనుక నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మనకు ఉంటాయి. ఇవాళ 1-2 ఆప్షన్స్ చూసి మిగతా రేపు కూడా చూద్దాం మనం. సో లిమిటెడ్ పేలో మీరు చూస్తే సేమ్ ఏజ్ గ్రూప్ కి ఇచ్చేస్తున్నాను. సో ₹1,00,00,000 బదులు ₹1,00,000 పెడుతున్నాం. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ వచ్చినాయి. ఎండోమెంట్, ఎర్లీ ఇన్కమ్, డిఫర్డ్. వీటిలో మీకు ఏది కావాలో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రీమియం పేమెంట్ అని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం 12 పెడుతున్నాం ఎక్కువగా. ఫ్రీక్వెన్సీ యాన్యువల్లీ పెట్టేసాము. ఒకేసారి లంసమ్ అమౌంట్ కావాలి 20 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత అనుకుంటే ఎండోమెంట్ పెట్టండి. లేదు ఈ ఇయర్ నుంచి ఇన్కమ్ స్టార్ట్ అవ్వాలి అనుకుంటే ఎర్లీ ఇన్కమ్ పెట్టండి. లేదు 12 ఏళ్ళ తర్వాత నుంచి లేదా ఇంకొక 5 ఏళ్ళు ఆగిన తర్వాత నుంచి కావాలంటే డిఫరెంట్ ఇన్కమ్ పెట్టండి. ప్రస్తుతానికి నేను ఎర్లీ ఇన్కమ్ పెడుతున్నాను, ఎందుకంటే మనం స్మార్ట్ వాల్యూ ఇన్కమ్ ప్లాన్ చూసాం కదా, దానికి దగ్గరగా లేదా దానికంటే బెటర్ గా ఏముందో చూపించడం కోసం ఈ ఆప్షన్ నేను పెట్టడానికి ట్రై చేస్తాను.
బేస్ ప్రీమియం మల్టిపుల్స్ 7-11 ఉంటుందండి. అంటే కవరేజ్ తక్కువ తీసుకుంటే రిటర్న్స్ కొంచెం ఎక్కువ వస్తాయి అనమాట. సో మనం జనరల్ గా 11 తీసుకుంటుంటాము. సో ఇక్కడ పెయిడ్ ఇన్ క్యాష్ లో వ్యాలెట్ అని పెట్టుకుంటే నేను చెప్పిన ఆప్షన్ ఏంటనమాట, వాలెట్ లో పెట్టుకుంటే ఇంకా కొంచెం రిటర్న్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ పాలసీ టర్మ్ ఇక్కడ చూడండి, ఎర్లీ ఇన్కమ్ తీసుకుంటున్నాం కాబట్టి మన ఇష్టం అవుతుంది. సో 13 సంవత్సరాలు కాకపోవచ్చు, లేదా 20, 25, 30 రన్నింగ్ పీపీటీ ఉంది. 50 సంవత్సరాలు లేదా 45 ఏజ్ 85 వచ్చే వరకు, లేదా ఏజ్ 100 వచ్చే వరకు. నేనేం చేశానంటే 100 దాకా పెట్టానండి. అలాగే ఎస్విఐపిలో మనం ఫస్ట్ ఇయర్ నుంచి తీసుకోవాల్సి వచ్చింది. దీంట్లో మనకి మన ఇష్టం, 1 సంవత్సరం నుంచి తీసుకోవచ్చా, ఫస్ట్ ఇయర్ అవసరం లేదు, 2-3 సంవత్సరాలు ఆగి తీసుకోవచ్చా. సో 1 సంవత్సరం తీసుకుంటే 40,000 దాకా వస్తుంది, మీకు తెలుసది దాదాపుగా. సో 6 సంవత్సరాలు ఆగితే ఎంత వస్తుందో చూద్దాం. మనకి ఇక్కడ 6వ సంవత్సరం నుంచి తీసుకోవాలనుకుంటే ఎలా ఉంటుంది అంటే, అప్పుడు అతనికి 50 ఏజ్ వచ్చే వరకు ఇబ్బంది లేదు, బట్ 50 తర్వాత ప్రాబ్లం ఉంది కాబట్టి అప్పటి నుంచి తీసుకోవాలంటే ఎట్లా ఉంటుందో చూద్దాం. 100% పెట్టేశాను. కవర్ కంటెంట్స్ బెనిఫిట్ కూడా పెట్టేశాను నేను. ఇక్కడ మళ్ళీ మనము 10 పాలసీ 10 బెనిఫిట్ పెట్టచ్చు, ఎక్స్ట్రా రైడర్స్ అన్ని కూడా. సో ఆల్రెడీ కవర్ కంటెంట్స్ బెనిఫిట్ కాబట్టి దానికి తీసుకుంది, 10 పాలసీని పెట్టట్లేదు. ఇక్కడ చూడండి, కవర్ కంటెంట్స్ బూస్టర్ కోసం 14,000 పడుతుంది. మొత్తం మీద 1,14,000 అయింది. ఇక్కడ వాళ్ళకి ఏమొస్తుందంటే ఓవరాల్ గా డే 1 నుంచి కాదు, 6th ఇయర్ నుంచి అండి. చూడండి ఇక్కడ 6th ఇయర్ నుంచి, ఫస్ట్ ఇయర్ నుంచి అయితే అప్రాక్సిమేట్ గా 13,000 వస్తుంది. 6 ఇయర్స్ తీసుకుంటున్నారు కాబట్టి 58,450 రూపాయలు ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది. అలా వస్తూనే లాస్ట్ లో మళ్ళీ 100 ఏజ్ వచ్చిన తర్వాత అతనికి 1,44,00,000 మెచ్యూరిటీ అమౌంట్ కూడా వస్తుంది అనమాట. 1,44,00,000 మెచ్యూరిటీ 100 ఏజ్ అప్పటికి. ఈ 100 ఏజ్ దాకా 58,450 వస్తుంటుంది. అది ఇంకా కొంచెం ఎక్కువ వస్తుంది యాక్చువల్ గా పార్ట్ అవుట్ కాబట్టి. లాస్ట్ లో మళ్ళీ 1,50,00,000 దాకా మెచ్యూరిటీ అమౌంట్ కూడా వస్తుంది. మొత్తం మనం పే చేసిన దానికి 10 టైమ్స్ 10.53 టైమ్స్ రేట్ వస్తుందండి. అంటే సో 12 లక్షల మీద 1,40,00,000 అంటే 10 టైమ్స్ దాకా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది దీంట్లో ఉన్న బెనిఫిట్. రైడర్స్ కావాలంటే మనం తీసుకోవచ్చు. యాక్సిడెంట్ డెత్, నార్మల్ డెత్ బెనిఫిట్, టర్మ్ బూస్టర్, క్రిటికల్నెస్, హాస్పీ క్యాష్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు ఏం చూపిస్తున్నానంటే, సో ఎర్లీ ఇన్కమ్ వద్దు, నాకు డెఫర్డ్ ఇన్కమ్ కావాలి. నాకు 12 ఏళ్ళు అయిపోయిన తర్వాత నాకు ఇన్కమ్ కావాలి అనుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో దానికి కూడా ఎంతకాలం పాలసీ టర్మ్, ఇది కూడా నేను 100 పెడుతున్నాను. ఇన్కమ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి, పేమెంట్ అయిపోగానే 13 సంవత్సరం నుంచా, లేకపోతే కొంచెం గ్యాప్ పెట్టుకోండి 14-15 అంటే 1 సంవత్సరం ఆగి, 2 సంవత్సరాలు ఆగి, 3 సంవత్సరాలు ఆగి. ఎంత డిఫర్మెంట్ పీరియడ్ ఎక్కువ పెడితే అంత రిటర్న్స్ ఎక్కువ వస్తుంటాయండి. సపోజ్ నేను 13 సంవత్సరం నుంచి పెట్టని ట్రై చేస్తాను, పేమెంట్ అయిపోగానే రిటర్న్ వచ్చేది పెడుతున్నాను నేను ప్రస్తుతానికి. సో ఇల్లస్ట్రేషన్ లో చూస్తే గనక, సో పేమెంట్ అయిపోతూనే 13 సంవత్సరం నుంచి రిటర్న్ అంటే 1,12,950 వస్తుంది, అంటే 1,13,000 దాకా వస్తుంది. అదే నేను ఒక 5 ఏళ్ళు గ్యాప్ పెడుతున్నానండి, 13 నుంచి కాకుండా 18 నుంచి రావాలని పెడుతున్నాను ఇన్కమ్. 5 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి తీసుకుందాం అనుకుంటున్నాను, ఎక్కువ రిటర్న్స్ వస్తాయి కాబట్టి. సో అప్పుడు చూడండి, దాదాపుగా 1,85,000 అండి. ఉన్న వాటిలో ది బెస్టే కదా ఇది. సో ఇంత ముందు ఎఫ్జి చూసాము, ఎఫ్జి ప్లస్ చూసాము, లేకపోతే ఎస్ఏపి స్మార్ట్ ఇన్కమ్ ప్లస్ రెగ్యులర్ ఇన్కమ్ చూసాము, గ్రిప్ లో రెగ్యులర్ ఇన్కమ్ చూసాము, ఎఫ్జి సెక్యూర్ లో చూసాము, ఎఫ్జి సుప్రీం లో చూసాము అనమాట. వీటన్నిటిలో పోలిస్తే కూడా దానికన్నిటికంటే కూడా ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి చూడండి. మళ్ళీ లాస్ట్ లో 1,34,00,000 మెచ్యూరిటీ అమౌంట్ కూడా వస్తుంది. ఎవ్రీ ఇయర్ 1,80,00,000 వేరుస్తూనే మళ్ళీ లాస్ట్ లో 1,34,00,000 మెచ్యూరిటీ అమౌంట్ కూడా దీంట్లో ఉంది. అయితే ఇది ఏజ్ మారిస్తే డిఫరెంట్ ఇన్పుట్స్ వస్తాయి చూడండి. తక్కువ ఏజ్ వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ వస్తుంటాయి. సో ఇది మనం 100 దాకా తీసుకోవచ్చు, మన ఇష్టం. ఇది 85 దాకా కూడా తీసుకోవచ్చు. సో నేనేం చేస్తున్నా అంటే, ఇప్పుడు ఏజ్ కొంచెం తక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఒక 30 సంవత్సరాల వ్యక్తికి ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను. ఒక లక్ష చొప్పున డిఫరెంట్ ఇన్కమ్ పెడుతున్నాను, సేమ్ ఇలాగే ఇప్పుడు పెట్టినట్టే. సో పాలసీ టర్మ్ నేను టిల్ 100 దాకా పెట్టాను. ఇన్కమ్ స్టార్ట్ ఇయర్ 18 పెట్టాను, స్ప్లిట్ 100% పెట్టేశాను. ఈ మొత్తం పెట్టిన తర్వాత 8 తీసుకెళ్ళి ఇక్కడ నేను ఇక్కడ కంటిన్యూ కొట్టేసిన తర్వాత బెనిఫిట్ ఇల్లస్ట్రేషన్ చూస్తున్నాను. ఇక్కడ మీరు చూడండి, దాదాపుగా 2,92,000 వస్తుంది. ఓవరాల్ గా వాళ్ళకి లాస్ట్ లో మళ్ళీ మెచ్యూరిటీ కూడా 2 కోట్లు వస్తుందండి. సో ఏజ్ తగ్గినందుకు 15 టైమ్స్ ఓవరాల్ వాళ్ళు పే చేసిన దానికి 15 టైమ్స్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ. చూసారా, ఏజ్ తగ్గే కొద్ది బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి, కవరేజ్ కానీ అవి కానీ అన్ని కూడా ఎక్కువగా ఉంటాయి అనమాట మీకు. రైట్. సో ఇది ఒక్కొక్క ఆప్షన్, అన్ని ఆప్షన్స్ లో బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి.
అయితే మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఏ 2 కాంబినేషన్ అయినా కూడా తీసుకోవచ్చండి. ఇక నేను డిఫర్డ్ ఇన్కమ్ పెట్టాను కదా, అలా కాదు ఎర్లీ ఇన్కమ్ కూడా పెడుతున్నాను నేను. ఎర్లీ ఇన్కమ్ కొంత రావాలి, ఎంత పోర్షన్ మనం డిసైడ్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఆ రెండిట్లో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చింది, ఎర్లీ ఇన్కమ్ ఆప్షన్ వచ్చింది చూసారా. ఎర్లీ ఇన్కమ్ ఆప్షన్ లో ఎలా కావాలి మనం అనుకుంటున్నామంటే, ఎర్లీ ఇన్కమ్ ఎన్ని సంవత్సరాలు కావాలి, అది కూడా 100 దాకా కావాలా లేదా 85 దాకా పెడుతున్నాను నేను. ఎర్లీ ఇన్కమ్ అనేది అది ఎప్పటి నుంచి కావాలి, ఎర్లీ ఇన్కమ్ నేను ఫస్ట్ ఇయర్ నుంచే పెడుతున్నాను. ఇది 100% స్ప్లిట్ కాకుండా 50% పెడుతున్నాను. ఎర్లీ ఇన్కమ్ 50% అంటే లక్షలో 50,000 ఎర్లీ ఇన్కమ్ కోసం వెళ్తుంది. అంటే మామూలుగా 40,000 వచ్చేది, లక్షలో 50% దీన్ని పెట్టాం కాబట్టి 20,000 వస్తుంది ఎర్లీ ఇన్కమ్ డే 1 నుంచి. ఇక రెండో ఆప్షన్ వచ్చింది డిఫర్డ్ ఇన్కమ్ వచ్చింది. డిఫర్డ్ ఇన్కమ్ కూడా ఎప్పుడు దాకా కావాలి మనకి, ఏజ్ 100 దాకా కావాలి, ఇన్కమ్ 18 నుంచి స్టార్ట్ అయితే సరిపోద్ది. ఇక్కడ కూడా మిగిలిన 50% అంటే మొత్తం 2 కలిపి 100% ఉండాలన్నమాట. ఓకేనా సార్, 2 ఆప్షన్స్ పెట్టాను నేను, ముందు తీసుకెళ్తున్నాను. ఎక్కడో కొడుతుంది అది 50% ఎర్లీ ఇన్కమ్ ఫస్ట్ ఇయర్ నుంచి 85 దాకా, లిమిటెడ్ లో 100 దాకా పెట్టాను. ఇన్కమ్ స్టార్ట్ 50% పెట్టాను. కవర్ కార్డ్ బూస్ట్ పెట్టాను. సో లిమిటెడ్ పే మెయిల్ 55 1 lakh, ప్రీమియం పేమెంట్ 12 years. ఓకే, అది లిమిటెడ్ పే పాలసీ టర్మ్, ఇన్కమ్ స్టార్ట్ ఇయర్ ఫస్ట్ నుంచి 50% దాకా. ఓకే, ఎగ్జిక్యూటివ్ డేట్ సార్ ఫస్ట్ ఆప్షన్ 85 ఇయర్స్ పెట్టారు, 100 పెట్టాము, సెకండ్ లో 100 పెట్టారు, సెకండ్ లో 100 పెట్టాము. పెట్టొచ్చండి. ఇప్పుడు ఎర్లీ ఇన్కమ్ ఏమో 85 దాకా వస్తుంది, రెండోది మనకి 100 రెగ్యులర్ ఇన్కమ్ 100 దాకా రావచ్చు, తప్పలేదు. 3 ఆప్షన్ సెలెక్ట్ చేసేస్తారు. లేదు, నేను 2 పెట్టాను, 2 3 కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఎండోమెంట్ వదిలేసాను, ఎర్లీ ఇన్కమ్ డిఫరెంట్ ఇన్కమ్ పెట్టాను నేను. సో ఫస్ట్ ది మనకి 85 దాకా ఎర్లీ ఇన్కమ్ వచ్చేలాగా, రెండోది మనకి 100 years దాకా పెట్టే మిగతా 50% లో. పేజ్ రిఫ్రెష్ కాలేదు సార్, రిఫ్రెష్ కానందుకు తీసుకోవట్లేదు. ఎగ్జాక్ట్లీ యా, ఇప్పుడు అవుతుంది చూడండి. ఎస్, 2 సార్లు అయిందంటే అయినట్టు, అంతే, ఇంకేం లేదు ఎర్రరు. యా, ఇక్కడ చూడండి వచ్చేసింది మనకి. సో దీంట్లో ఏం జరుగుతుందంటే, ₹1,00,000 పే చేశా, దానిలో సగం ఎర్లీ ఇన్కమ్ కోసం అంటే 50,000. ₹1,00,000కి 40,000 వస్తే 50,000 మనకి 20,000 వస్తుంది. ఎర్లీ ఇన్కమ్ డే 1 నుంచి, అది ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయిపోద్ది. సో ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది అది దీంట్లో. సో 20,500 డే 1 నుంచి వస్తుంది, అది ఫస్ట్ ఇయర్ నుంచి. మన 12 సంవత్సరాల తర్వాత ఏం చేశాను నేను, 18 సంవత్సరాలు ఆగిన తర్వాత నుంచి ఇది కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇది మన రెగ్యులర్ ఇన్కమ్, లిమిటెడ్ పే ఉన్నది కదా, డిఫరెంట్ ఇన్కమ్ అనేది, అది కూడా స్టార్ట్ అవుతుంది. అది ఒక అప్రాక్సిమేట్ గా 50% వెళ్ళింది. మామూలు కింద మనం చూసాము 1,96,000 వచ్చింది, అంటే ఇది ఏమొస్తుంది 98,000 వస్తుంది. సో ఈ 90,000 ఈ ₹1,00,000 కలిపి మొత్తంగా 1,28,000 వస్తుందండి. మీకు అది ఇక్కడ కనిపిస్తుంది జనరేట్ కోడ్ PDF లో. మంత్లీ లేదా సార్ దీంట్లో పెట్టుకోవచ్చండి, మంత్లీ ఆప్షన్స్ పే చేయడం కొన్ని, రిటర్న్స్ కూడా ఉన్నాయి. మీరు ఆ ట్రయల్ అండ్ ఎర్రర్ మీరు చేయండి. సో 1,12,000 పే చేసే నేను. ఇక్కడ మీరు చూస్తే కనుక క్యాష్ బోనస్ 8% క్యాష్ బోనస్ లో ఫస్ట్ డే నుంచి 20,500 రిటర్న్ వస్తుంది. అదే మీరు 18వ సంవత్సరం తర్వాత నుంచి చూస్తే గనక ఇక్కడ నుంచి 1,18,000 రిటర్న్ వస్తుంది అనమాట. 1,18,000 దాకా రిటర్న్ వస్తుంది 18వ సంవత్సరం నుంచి. ఓకే, అంటే అప్పుడు దాకా వచ్చే 20,000తో పాటు 18వ సంవత్సరం నుంచి వచ్చే 96,000 కలిపి మొత్తం 1,18,000 దాకా వస్తుంది. ఇలా అదేమో ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే గనక 85 దాకా 1,18,000 వచ్చింది. ఎందుకంటే అక్కడ దాకా ఎర్లీ ఇన్కమ్ ఉంది, డిఫరెంట్ ఇన్కమ్ ఉంది, అక్కడతో ఎర్లీ ఇన్కమ్ ఎండ్ అయిపోతుంది. అందుకని ఆ తర్వాత నుంచి 98,000 వస్తుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే 86వ సంవత్సరం నుంచి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసేసాడు 57 ఏజ్ నుంచి వాళ్ళకి
98,000 వస్తుంది. అది ఎర్లీ ఇన్కమ్ ఆగిపోతుంది. ఎర్లీ ఇన్కమ్ ఆగిపోవటం వలన దాంట్లో వచ్చే మెచ్యూరిటీ ఇక్కడ ఇచ్చేస్తున్నాడు ఆల్రెడీ. ఇక్కడ చూడండి, అప్పుడు మెచ్యూరిటీ ఒక 38 లక్షల దాకా మెచ్యూరిటీ ఇచ్చేస్తున్నాడు. అప్పుడు 38 లక్షలు, ఎందుకంటే ఆ 50% అమౌంట్ కి అక్కడ ఎండ్ అయిపోతుంది. అక్కడ దాకా ఇచ్చాడు కాబట్టి అక్కడ 38 లక్షలు వస్తుంది. మళ్ళీ లాస్ట్ లో 100 అయినప్పుడు 100 దాకా రెగ్యులర్ ఇన్కమ్ పెట్టాం కాబట్టి అక్కడ ఒక 48 లక్షలు వస్తుంది. సో ఓవరాల్ గా డే 1 నుంచి 20,000, 18వ సంవత్సరం నుంచి 1,18,000, అలా 80 దాకా వచ్చి మళ్ళీ రెగ్యులర్ ఇన్కమ్ ఒకటే ఉంది కాబట్టి ఎర్లీ ఇన్కమ్ అయిపోయి మళ్ళీ 90,000 వస్తుంది. 100 దాకా 86 నుంచి 90 దాకా. సో 85లో ఎర్లీ ఇన్కమ్ అయిపోతుంది కాబట్టి ఒక 38 లక్షలు మెచ్యూరిటీ ఇస్తున్నాము. మళ్ళీ లాస్ట్ లో ఇది అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఒక 45 లక్షలు మెచ్యూరిటీ ఇస్తున్నాము. దాదాపుగా 90 లక్షల దాకా మెచ్యూరిటీ వస్తుంది ఓవరాల్ గా ఎవరీ వచ్చేది కాకుండా. సో మొత్తం మీద ఎంత బెనిఫిట్ వస్తుందో చూద్దాం మనం. సో ఇట్లాగా 2 రకాలు కూడా మనం సజెస్ట్ చేయొచ్చు అనమాట. 2 కాంబినేషన్స్ కూడా మనం ఇవ్వచ్చు. ఓవరాల్ గా 1,50,000 దాకా మనకి రిటర్న్ వెళ్ళిపోతుంది అనమాట. మనం కట్టిన 12 లక్షలకి కానీ 1,50,000 దాకా వర్కౌట్ అయిపోతుంది. సో ఇందులో రిమైనింగ్ వెర్షన్స్ కూడా రేపు మనం చూద్దాము. ఎండోమెంట్ ఒక్కటే పెట్టి చూస్తే ఎలా ఉంటుంది, 3 లేదా పెట్టుకోవచ్చు, ఎన్ని 2 పెట్టుకోవచ్చు. ఈ లోపు మీరు ట్రయల్ అండ్ ఎర్రర్ చేయండి. దీంట్లో రైడర్స్ ఏంటి, ఏమేమి ఉన్నాయి, చిన్నపిల్లలకి ఎలా పెట్టొచ్చు, వేవర్ ఆఫ్ ప్రీమియం అనేది, ఇవన్నీ కూడా